ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈరోజు మనము ఆత్మావలోకనంలో ఎంచుకున్న టాపిక్ రిటైర్మెంట్. ఇన్ జనరల్గా ఎంప్లాయీస్ని రిటైర్ అయ్యారు అని అంటుంటారు. ప్రొఫెషన్ కానీ లేదు ఎంప్లాయ్మెంట్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ఆ పర్టికులర్ టైంలో రిటైర్ అవుతారు అంటారు. రిటైర్ అవ్వడము అనేది సర్వసాధారణం. ఎందుకు అంటే దాన్ని ఎక్కువగా ఏమనుకుంటుంటారంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు అంటే ఖాళీగా కామ్గా కూర్చునేవాళ్ళు అని ఒక భావన అనేది అందరిలో క్రియేట్ అయి ఉంటుంది జనరల్గా. కానీ అసలు రిటైర్మెంట్ అంటే ఏంటి, అది ఎవరికి వర్తిస్తుంది అని అంటే ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. అది హౌస్ వైఫ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో ఉండొచ్చు, లేదు ప్రొఫెషన్స్లో ఉండొచ్చు. అంటే చేసి ఒక సర్టన్ టైం వచ్చాక అలిసిపోవడం అనేది సర్వసాధారణం ప్రతి వ్యక్తికి కూడా. అలాంటి టైంలో ఇక చేసి ఒకే పనిని ఏకధాటిగా ఒక చాలా లాంగ్ టైం చేశాక దాని నుంచి తప్పించుకొని వేరొక పనికి పోవడానికి మన శక్తి అనేది ఒక ఇండికేషన్గా చూపిస్తూ ఉంటుంది. దాన్నే బహుశా రిటైర్మెంట్ అంటారు. కానీ దాన్ని తప్పుగా తీసుకొని చాలామంది వాళ్ళు ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళకు ఏం చేయగలరు, అది కాదు. మనిషి వయసుతో ప్రమేయం లేదు. కొన్నిసార్లు చిన్నవాళ్ళు కూడా ఏ పని చేయలేరు బలంగా. కానీ రిటైర్డ్ అయినా కూడా వాళ్ళల్లో విల్ పవర్ కానీ చెయ్యాలని యాంగ్జైటీ కానీ ఉన్నప్పుడు వాళ్ళ శక్తి మేరకు చేస్తూనే ఉంటారు. అది మనం గుర్తుంచుకోవాలి. చాలామంది ఒకరికన్నా ఒకరు చిన్నవాళ్ళు రిటైర్ అయ్యారు కదా, ఇంకా మీకేం పని ఉంది, మీరేం చేస్తారు అని అంటూ, నువ్వేం చేస్తున్నావు, వాళ్ళలా నువ్వు చేసావా, చేస్తున్నావా, చేస్తావా అని మనల్ని మనం ప్రశ్నించుకోగలగాలి. అది ఒక అలిసిపోయిన మనస్సుకు ఒక టైం చెక్ అన్నమాట. అంటే చాలా లాంగ్ టైం చేశాక ఒక వ్యక్తికి మార్పు కోసము అది సహజ సిద్ధంగా వచ్చేటువంటిది. అది ఒకవేళ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అయినా కానీ ఇంకెవరైనా ఏదైనా కానీ చాలా రోజులు చేసి ఉన్నప్పుడు కొంత మార్పు కోరుకుంటారు. ఆ రిటైర్మెంట్ ఎలా ఉండాలి అనంటే ఒకరి కుటుంబాల్లో ఒకరికొకరు చేయూతనిచ్చేట్టుగా ఉండాలి. ఆ చేస్తున్న పని మార్పు చెంది ఇంకొక పనికి నాంది పలుక్కుంటూ కలిసికట్టుగా, ఇదివరకు ఒకరే చేసేవాళ్ళు ఇప్పుడు కలిసికట్టుగా చేసుకునే అవకాశాన్ని కలిగించుకుంటే అది రిటైర్మెంట్ కాదు, ఒక పనికి మార్పు. అందుకని ఈరోజు ఇంత చిన్న ఇంతకుముందు రోజుల్లో చెప్పేవాళ్ళు ఇంత పిందె ఉంటుంది, రోజు చూస్తూ ఉంటాం, పిందె పెరగదా, పెరగకుండా అలానే ఉంటే అది పిందె అంటారు. పండోనో ఇంకో అంటే పెద్దదయింది అని అనరు. పండయ్యాకనే కదా తింటాము. అనుభవం అనేది ప్రతి మనిషికి వస్తుంది, ఒకరి తర్వాత ఒకరికి. లైఫ్ అనేది ఒకరి తర్వాత ఒకరు, ఇంతే ఏజ్లో ఉన్న వాళ్ళు అంతలోనే ఉండిపోరు, క్రమంగా పెరుగుతూ ఉంటారు. అది అనుభవానికి ఒక గుర్తు మాత్రమే. అందుకని దాన్ని తక్కువగా తీసుకోకుండా ఒక మార్పుకు మనము ఇంకొక చేంజ్ చేసుకునే అవకాశం మనకు కలిగింది అని రిటైర్ అయిన వాళ్ళు అనుకోవాలి. పక్కన వాళ్ళు దాన్ని గొప్పగా తీసుకొని
వాళ్ళు కొంత అనుభవం తెచ్చుకున్నారు. మనకు అనుభవం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ అనుభవాన్ని కూడా మనకు జోడించుకుంటూ వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి ఆ సారాన్ని మనం గ్రహిస్తూ మనం వాళ్ళకు తోడై వాళ్ళ తోడు మనం తీసుకుంటూ ఒక కుటుంబాలు కానీ ఒక వ్యవస్థలు కానీ నడవాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఒక ఇబ్బంది కాదు. చాలామంది వింటూ ఉంటాం, రిటైర్ అయ్యారు, డిప్రెషన్లోకి అయ్యారు, చేస్తూ పని ఆగిపోయి. పని ఎందుకు ఆగిపోతుంది? మన పని మనకు ఎప్పుడు అనేది ఉంటుంది, ఉంచుకోవాలి. కాబట్టి అది మనం ఖాళీగా ఉన్న ఇంకొక వ్యాపకం అనేది మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అది ఒకరికి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా, అది చాదస్తాలుగా మారకుండా, అది ఏ వయసు వాళ్ళైనా సరే. అందుకని ఇదంతా కూడా ఎప్పుడు నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఇండస్ట్రీ ఉంటుంది, అది రొటీన్లో ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి, అది ఆగిపోదు, నడుస్తూనే ఉంటుంది. అట్లాగే కాలచక్రంలో ఇవన్నీ కూడా సర్వసాధారణం. ప్రతి వ్యక్తి చిన్న నుంచే వస్తాడు, పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు అది గమనించుకోవాలి. రేపు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోగలము అని వీళ్ళు అనుకోవాలి. మనకు శక్తి ఉంది, అయినా వాళ్ళలా మనం చేయలేకపోతున్నాం అంటే మనం ఎంతవరకు చేయొచ్చు, మనం ఎలా ఉండొచ్చు, ఎలా నడుచుకోవచ్చు. అలా వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, మనం వాళ్ళని ఎట్లా ఇన్స్పైర్ చేయొచ్చు, మనకు ఓపిక ఉన్నప్పుడు వాళ్ళకు ఇంకొక వ్యాపకాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, వాళ్ళని ఎట్లా ఉత్తేజపరచవచ్చు అని వీళ్ళు అనుకోవాలి. వాళ్ళు మనం వాళ్ళతో నడిచే విధానంలో మనం అతిగా ఒత్తిళ్ళకు గురి చేయకుండా వాళ్ళకి ఇచ్చే ఇదిని ఇస్తూనే ప్రాముఖ్యతను మన అనుభవాలను వాళ్ళతో షేర్ చేసుకోగలగాలి. అలా ఉన్నప్పుడు ప్రతి కుటుంబము ఒక హ్యాపీయెస్ట్ ఇది కింద తయారవుతుందన్నమాట. కుటుంబాలు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాయో మిగతా అన్నిటినీ మనం చేయగలమనే ధైర్యం మనలో వస్తుంది. మనిషికి మనిషి అంటే ఒక చోట ఒక ఇది కింద పెరుగుతూ ఉంటాము. ఒక పిల్లలు కానీ, పెద్దలు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదు కానీ దూరం ఉండొచ్చు, అవసరాల రీత్యా ఉండొచ్చు, కానీ ఒకరి అభిప్రాయానికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు సాగగలిగితేనే అది కుటుంబం అనిపించుకుంటుంది. అందుకని రిటైర్మెంట్ అనేది ఒక మార్పుకు కారణం మాత్రమే. అది ఎవరికైనా ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలైనా చదివి అలసిపోతారు. రిటైర్ అంటే ఇంకొక దానికి ఇంకొక మార్పుకు కారణమవుతుంది. అంటే చదువు అనేది మారి ఒక ఉద్యోగం అనేది మార్పు వస్తుంది. ఆ ఉద్యోగం చేసి దాంట్లో మార్పు వస్తుంది. అదే రిటైర్మెంట్. అందుకని దీన్ని మనం చాలా అంటే సూక్ష్మంగా అర్థం చేసుకునే విధంగా దాన్ని మలుచుకోగలగాలి అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఎవ్వరూ రిటైర్మెంట్ అనేది ఒక ఏదో కోల్పోతున్నామనే భావన కాదు, వినూత్నమైంది కొత్తది ఆహ్వానిస్తున్నాము అని భావించగలగాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఏ రోజుటికైనా అంటే ఒక పిందె పండు కావాల్సిందే, ఖచ్చితం. అది జగమెరిగిన సత్యం. కాబట్టి దాన్ని మనం ఆహ్వానించాలి. ఏ మార్పు వస్తుందో ఆ మార్పును సహజ సిద్ధంగా ఉండే వాటిని మనము స్వీకరించగలగాలి. దాని నుంచి మనం ఇంకొకరికి ఏం చెప్పగలమని మనం అనుకోవాలి. దాన్ని తీసుకునే వాళ్ళు కూడా తప్పకుండా దీంట్లో ఒక సారం ఉంటుంది, మనం తప్పకుండా దీన్ని వీళ్ళని గౌరవించి వాళ్ళల్లో ఉన్న మంచిని గ్రహించాలని వాళ్ళు అనుకోవాలి. అలా ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఒక ఆనంద నిలయమే అవుతుంది. అది లేని రోజు ఎంత సంపాదన ఉన్నా, ఇంట్లో ఎంతమంది సంపాదించినా దానికి తృప్తి అనేది ఉండదు. సంపాదన అది అంటే మనుషుల మధ్య ఉండే అవగాహన ఉన్నప్పుడు ఆ సంపదకు విలువ కలుగుతుంది. లేకపోతే ఈ సంపద అంతా ఉండి ఎవ్వరూ ఒకరికొకరు లేనప్పుడు దానికి విలువ ఏముంటుంది?
నిన్ను పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు, నిన్ను అభిమానించే వాళ్ళు లేనప్పుడు, నీకు అందరూ ఎవరికి వాళ్ళుగా ఉంటున్నప్పుడు ఎందుకు ఆ సంపద, దేనికోసము అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అది రాకుండా ఉండాలి అంటే ఎవ్వరు ఎప్పటికీ రిటైర్ అవుతారు అవ్వరు అనేది గుర్తుంచుకోవాలి. రిటైర్మెంట్ అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు అవుతారు, పెద్దలు అవుతారు. పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలుగానే ఉండిపోరు, పెద్దవాళ్ళు అవుతారు. అయినప్పుడు రిటైర్మెంట్ అనేది ఉంటుంది. అంటే అది ఒక పేరు మాత్రమే, కానీ మనసుకు కాదు. మనసులో ఉత్తేజము, శక్తి, ఇష్టము ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు కూడా గివప్ ఇస్తుంటారు. ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళ రిటైర్మెంట్ వయసా కాదుగా, కానీ మనసులో ఉత్సాహం లేనప్పుడు గివప్ ఇస్తారు. అది రిటైర్మెంటే కదా. అంటే చేయాల్సిన పనిని మనం చేయలేదు, వదిలేస్తున్నాము. అది ఏదైనా కావచ్చు, బాధ్యతలు కావచ్చు, మనం చేసే పని కావచ్చు, ఏదైనా కావచ్చు. గివప్ ఇస్తున్నారంటే రిటైర్మెంట్ అనే కదా, అవునా కాదా? అందుకని అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిదాన్ని, కొత్తదనాన్ని ఆహ్వానించాలి, మంచిని ప్రోత్సహించుకోవాలి. అప్పుడు ఒకరికొకరు ఉండగలుగుతారు. సంపదకు విలువ, అర్థం కూడా ఉంటుంది. అది నేను అనుకుంటున్న భావన. మీరేమంటారు? ఎప్పుడు కూడా మనిషి దేనికి బాధపడకూడదు. వినూత్నమైన ఆలోచనలతో ఉత్సాహంగా ఒక మంచి పనిలో నిమగ్నమైనప్పుడు మనకు ఎప్పుడు అంటే కొరత లేదు, నిస్సహాయత అనేవి దూరం అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఆహ్వానించాలి. వయసును కూడా, వయసు వచ్చింది, మేము ఇలా ఉన్నామే, మనం చిన్నవాళ్ళుగా లేమే, మనల్ని ఇట్లా ఎందుకు అనుకోవాలి? మనకు ఏది వస్తుందో అంటే ప్రకృతి ధర్మం ఏదైతే ఉందో దాన్ని సంసిద్ధంగా స్వీకరించగలగాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పిల్లలైనా ఈరోజు పిల్లలుగానే ఉండిపోతారా? ఉండరుగా. ఒకప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలేగా. నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు కదా. అది సహజం. అందుకని దానిలో మనం కొత్తదనాన్ని, వినూత్నమైన పనిని మనం తెలుసుకోగలిగితే, ఒకరికొకరు ప్రోత్సహించుకోగలిగితే ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. రిటైర్మెంట్తో పోదు, లేదు అలసటతో పోదు, లేదు ఏదన్నా చిన్న ఒళ్ళు అనారోగ్యాలు వచ్చి వాటిని కూడా జయించే శక్తి వస్తుంది. అందుకని సంపద అనేది ఓన్లీ డబ్బే కాదు, హ్యాపీనెస్ కూడా సంపదే. అది ఒక కుటుంబంతోనే మొదలవుతుంది. కుటుంబం పెద్దదవుతుంది. మామూలుగా ముందు చిన్న నలుగురు కుటుంబం ఉన్నదే తర్వాత పెద్దవవుతుంటాయి. కానీ ఆ కుటుంబం విలువలు కాపాడుకోవాల్సింది మనమే. అందుకని మనం ప్రతి కొరవ అనే దానికన్నా కూడా ఉత్సాహము, ప్రోత్సాహము అనే దాన్ని తీసుకుంటూ ముందడుగేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరేమంటారు? ప్రతి ఒక్కరము వాస్తవాన్ని గ్రహించగలగాలి, వాస్తవానికి దగ్గరగా నడవగలగాలి. అందుకని ఆ వైపు పయనిస్తే నిరుత్సాహం అనేది చాలా తగ్గిపోతుంది. అందుకని ఆ దిశగా అందరం అడుగులేద్దామని కోరుకుంటున్నాను. మీరేమంటారు? నా మాటల్లో వాస్తవాలున్నాయా లేక అవాస్తవంగా అనిపిస్తోందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.